ఐపీఎల్ సీజన్ జరుగుతున్న ప్రతిసారి అత్యుత్తమ కెప్టెన్ ఎవరనే చర్చ వస్తూనే ఉంటుంది. ప్రధానంగా మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలో ఎవరు బెస్ట్ అనే దానిపై క్రికెట్ వర్గాలు చాలా సార్లు రెండుగా విడిపోయాయి. ఎందుకంటే సారథులుగా, ఆటగాళ్లుగా ఈ ఇద్దరే. ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు 5 సార్లు టైటిల్ అందిస్తే, రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కు కూడా 5 సార్లు కప్పు గెలిపించాడు. కేవలం జట్టుకు ట్రోఫీలు అందించడంతోనే బెస్ట్ కెప్టెన్ గా చూడలేము. ఎందుకంటే టీంను నడిపించిన విధానం, ఒత్తిడిలో సాధించిన విజయాలు, గ్రౌండ్లో వ్యూహాలు, ఇలా చాలా అంశాలని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా రోహిత్, ధోనిలలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అన్న ప్రశ్నకు ఆసీస్ మాజీ ప్లేయర్ టామ్ మూడీ స్పందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుత కెప్టెన్ ధోనినే అని టామ్ మూడీ స్పష్టం చేశాడు. అతనికి తిరుగు లేదని పేర్కొన్నాడు. రోహిత్ కంటే ధోనికే తాను ఎక్కువ మార్కులు వేస్తానని టామ్ మూడీ చెప్పుకొచ్చాడు. ధోని సారథ్యంలో జట్టు అత్యధిక విజయాలు అందుకుందని గుర్తు చేశాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్లలోనూ అతని కెప్టెన్సీ చెన్నైకి విజయాలను అందించిందని మూడీ చెప్పాడు. రోహిత్ ది ధోనితో పోలిస్తే కాస్త డిఫరెంట్ కెప్టెన్సీగా అభివర్ణించాడు. అటు ఐపీఎల్ కెప్టెన్లలో విరాట్ ని నెంబర్ 5 గా, గౌతమ్ గంభీర్ ను నెంబర్ 3 గా, శ్రేయస్ అయ్యర్ ను నెంబర్ 4 గా పేర్కొన్నాడు. ఇక హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు కూడా 5వ స్థానాన్ని ఇచ్చాడు. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి సీజన్ నిరాశపరిచింది. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో ధోని సారథ్య బాధ్యతలను చేపట్టాడు. కానీ తన కెప్టెన్సీ మ్యాజిక్ ను చూపించలేకపోయాడు. ఫలితంగా చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా పేర్కొన్న సీఎస్కే తొలిసారి పాయింట్స్ టేబుల్లో చివరి ప్లేస్ కు పరిమితమైంది.